conference will now be recorded. గో టు మీటింగ్ ఇష్యూనా నెట్వర్క్ ఇష్యూనా? ఇది అర్థం కావట్లేదు కానీ పూర్ అదే నెట్వర్క్ అని వస్తుంది. నెట్వర్క్ కొద్దిగా స్లోగా ఉంది. Yes. ఓకే, ఏంటి లాస్ట్ క్లాస్ ఉంది? సెలెక్టర్స్ ఉన్నాయి కదా, ట్యాగ్ సెలెక్టర్స్, క్లాస్ సెలెక్టర్స్, ఓకే, యా యా యా, అవి చెప్పుకున్నాం. ఓకే, పొజిషన్స్ యాక్టివ్ అను ఫోకస్ చెప్తా అన్నారు సార్, అదొకటి. చెప్తానులే. ఓకే. మనం మినీ ప్రాజెక్ట్ చేసుకునేటప్పుడు చెప్పుకుందాం అది, ఓకేనా? సో ఇప్పుడు ఓకే కాన్సెప్ట్కి సార్. వెళ్దాం. ఓకే. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ పొజిషన్స్ అన్నమాట. ఓకే, సో ఓకే. పొజిషన్స్ ఏంటంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి, 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్టాటిక్ పొజిషన్ అంటారు, ఒకటి అబ్సల్యూట్ పొజిషన్ అంటారు, తర్వాత రిలేటివ్ పొజిషన్, రిలేటివ్. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ పొజిషన్ ఉంటుంది, ఫిక్స్డ్ పొజిషన్. సో స్టాటిక్ ఏముంటుంది, అబ్సల్యూట్ ఏముంటుంది, రిలేటివ్ ఏముంటుంది, ఫిక్స్డ్ ఏముంటుంది, 1 by 1 చూపిస్తాను. స్టాటిక్ ఏంటంటే డిఫాల్ట్ స్టాటిక్ పొజిషన్. బై డిఫాల్ట్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ స్టాటిక్ పొజిషన్. బై డిఫాల్ట్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ స్టాటిక్ పొజిషన్. ఆర్ ఇన్ స్టాటిక్ పొజిషన్. ఓకే, అంటే ఏంటి? ఈ పొజిషన్లో మూమెంట్ ఉండదు ఎలిమెంట్కి. ఎలిమెంట్స్ ఆర్ నాట్ మూవబుల్. ఎలిమెంట్స్ ఆర్ నాట్ మూవబుల్. ఇన్ దిస్ పొజిషన్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ మూవబుల్. అంటే ఎలిమెంట్స్ ఆర్ అరేంజింగ్ వన్ ఆఫ్టర్ అనదర్, ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అవుతూ వెళ్తాయి. ఓకే. ఇక్కడ ఏంటంటే ఏది పని చేయవు, లైక్ టాప్ అని, రైట్ అని, బాటమ్ అని, లెఫ్ట్ అని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. ఈ ప్రాపర్టీస్ ఏవి కూడా పనిచేయవు ఇక్కడ. ప్రాపర్టీస్ స్టాటిక్ వర్క్ అవ్వవు. స్టాటిక్ వర్క్ అవ్వవు. ప్రాపర్టీస్ విల్ నాట్ వర్క్, పనిచేయవు. ఓకే, సో బై డిఫాల్ట్ మనం ఏం చెప్పకపోతే ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా స్టాటిక్ అన్నమాట. మనం ఏం చెప్పకుంటే స్టాటిక్. సరే, ఇప్పుడు లెట్ మీ గో టు ద అబ్సల్యూట్ పొజిషన్లో ఎలా ఉంటుంది? ఈ స్టాటిక్ పొజిషన్లో ఏదైతే ఉందో అదంతా రివర్స్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎలిమెంట్స్ ఆర్ మూవబుల్ అండ్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజింగ్ వన్ టాప్ ఆఫ్ అనదర్. ఒకదాని మీద ఒకటి అరేంజ్ అవుతాయి. తర్వాత టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ ప్రాపర్టీస్ విల్ వర్క్, అన్ని పనిచేస్తాయి. బట్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలిమెంట్ పొజిషన్ టేకింగ్ ఫ్రమ్ బాడీ నుంచి తీసుకుంటాయి. అంటే బాడీ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ నుంచి తీసుకుంటుంది పొజిషన్ అనేది. ఓకే, అండ్ ఓన్లీ ఆపోజిట్ ఫేసెస్ ఎలిమెంట్స్ కెన్ మూవ్ ఫ్రమ్ కార్నర్స్. ఎప్పుడైనా సరే ఎలిమెంట్ని మూవ్ చేయాలంటే నువ్వు కార్నర్స్ చెప్పాలి. టాప్ లెఫ్ట్ చెప్తావా, టాప్ రైట్ చెప్తావా, బాటమ్ లెఫ్ట్ చెప్తావా, బాటమ్ రైట్ చెప్తావా, కార్నర్సే చెప్పాలి. ఓకే, కార్నర్స్. ఎలా అంటే కార్నర్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకవేళ ఎలిమెంట్ని మూవ్ చేయాలనుకుంటున్నావు అనుకో, టాప్ లెఫ్ట్ నుంచి మూవ్ చేయి, లేదా టాప్ రైట్ నుంచి మూవ్ చేయి, లేదా బాటమ్ లెఫ్ట్ నుంచి మూవ్ చేయి, లేదా బాటమ్ రైట్ నుంచి మూవ్ చేయి. ఏదైనా సరే ఒక కార్నర్ అనమాట. బాటమ్ రైట్ ఒక కార్నర్ నుంచి మూవ్ అవుతుంది ఎలిమెంట్. ఇది అబ్సల్యూట్ పొజిషన్. ఓకే, సో స్టాటిక్ పొజిషన్ అంటే ఇది, అబ్సల్యూట్ అంటే ఇది. నేను డయాగ్రామాటిక్గా చూపిస్తాను స్టాటిక్ ఎలా ఉంటుందో, అబ్సల్యూట్ ఎలా ఉంటుందో. పెయింట్లో రాసుకుందాం.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది స్టాటిక్ పొజిషన్ అనుకో. స్టాటిక్ పొజిషన్ అంటే ఏంటి? ఇట్లా ఒకదానికి తర్వాత ఒకటి ఎలిమెంట్స్ అరేంజ్ అవుతూ వెళ్తాయి. ఫస్ట్ ఎలిమెంట్ అనుకో, సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ, థర్డ్ ఎలిమెంట్ ఇక్కడ, ఫోర్త్ ఎలిమెంట్ ఇక్కడ. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఎలిమెంట్స్ అరేంజ్ అవుతూ వెళ్తాయి. అంతేగాని ఒకదాని మీద ఒకటి ఎలిమెంట్ని అరేంజ్ చేయడానికి అవ్వదు. ఓకే ఇట్లా చేయడానికి అవ్వదు. అండ్ ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి మూవ్మెంట్ అనేది ఉండదు. అసలు ఎలిమెంట్ మూవ్ అనేది కాదు. మరి అబ్సల్యూట్ పొజిషన్లో ఏంటమ్మా అంటే అబ్సల్యూట్లో ఎలిమెంట్స్ మూవబులే. అబ్సల్యూట్లో ఏంటంటే ఎలిమెంట్స్ మూవబుల్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఉందనుకో, సెకండ్ ఎలిమెంట్ నువ్వు ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు. థర్డ్ ఎలిమెంట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు. అంటే ఒకదాని మీద ఒకటి ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది ఇక్కడ అబ్సల్యూట్లో. ఓకే సో ఇప్పుడు ఈ పొజిషన్ ఎలా తీసుకుంటాయి అంటే ఈ బాడీ నుంచే తీసుకుంటాయి. నువ్వు ఒక వాల్యూ చెప్పావు అనుకో 10 పిక్సెల్ ఎంత, ఇది పై నుంచి తీసుకుంటాయి. దానికి కూడా ఒక వాల్యూ చెప్పావు అనుకో, ఇక్కడ నుంచి తీసుకుంటుంది. మూడో దానికి కూడా ఒక వాల్యూ చెప్పావు అనుకో, ఇక్కడ నుంచి తీసుకుంటుంది. పొజిషన్ టేక్ ఫ్రమ్ బాడీ నుంచి పొజిషన్ తీసుకుంటుంది అనమాట. ఓకే ఇదంతా అబ్సల్యూట్లో జరుగుతుంది. తర్వాత రిలేటివ్ పొజిషన్. ఇక రిలేటివ్ పొజిషన్ ఎలా ఉంది తప్ప అంటే డయాగ్రామ్ చెప్పి తర్వాత నోట్స్ రాస్తాం. రిలేటివ్ పొజిషన్ ఇది అబ్సల్యూట్ లాగే ఉంటుంది. అంటే అబ్సల్యూట్గా ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ పనిచేస్తాయి. అబ్సల్యూట్గా ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నీ పనిచేస్తాయి. కాకపోతే ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ తీసుకుంది అనుకో పొజిషన్, సెకండ్ ఎలిమెంట్ ఎక్కడ తీసుకుంటుంది అంటే ఇక్కడ తీసుకుంటుంది. ఎందుకు? ఫస్ట్ ఎలిమెంట్ ఏం చేసింది, ఫస్ట్ ఎలిమెంట్కి వాల్యూ ఇచ్చావు కదా, అది బాడీ నుంచి తీసుకుంది. ఇక్కడ రెండో ఎలిమెంట్ ఏంటి, రిలేటివ్లీ అంటే ఇక్కడ నుంచి తీసుకుంటే సైడ్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంది. మన టాప్ లో ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంది పొజిషన్. ఓకే ఓకే అంటే అడ్జసెంట్ ఎలిమెంట్ బాడీ నుంచి తీసుకోదు, ఇది ముందు ఎలిమెంట్ నుంచి తీసుకుంటుంది. ప్రీవియస్ గా ఏదైనా ఎలిమెంట్ ఉందనుకో పక్కన కానీ పైన కానీ, ఆ పక్కన ఉన్న ఎలిమెంట్ నుంచి రిలేటివ్ గా తీసుకుంటుంది పొజిషన్. బాడీ నుంచి తీసుకోదు. అబ్సల్యూట్ లో ఏంటంటే ప్రతి ఎలిమెంట్ బాడీ నుంచి తీసుకుంటుంది. ఏ ఎలిమెంట్ అయినా సరే బాడీ నుంచి తీసుకుంటుంది. ఎక్కడ అది అబ్సల్యూట్ లో. అది రిలేటివ్ లో అలా కాదు. రిలేటివ్ ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ ఏమో బాడీ నుంచి తీసుకుంటది, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటది. తర్వాత ఉన్న ఎలిమెంట్స్ నుంచి ముందున్న ఎలిమెంట్ గాని పక్కన నుంచి ఎలిమెంట్స్ నుంచి తీసుకుంటాయి. అది అబ్సల్యూట్ రిలేటివ్. ఇంకా ఫిక్స్డ్ పొజిషన్ ఉంది. ఫిక్స్డ్ పొజిషన్ లో ఏంటంటే ఒక ఎలిమెంట్ ని ఫిక్స్ చేసామనుకో ఇంకా అది కదలదు. అంటే నీ బాడీ మొత్తం స్క్రోల్ అయ్యింది కానీ ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది మాత్రం మూవ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెడర్స్ ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్ లో హెడర్స్ ఉంటాయి. హెడర్స్ అనేవి మూవ్ అవ్వవు. నీ టోటల్ కంటెంట్ అంతా స్క్రోల్ అవుతుంది కానీ పేజ్ స్క్రోలింగ్ ఉంటుంది కానీ ఆ పర్టికులర్ ఎలిమెంట్ మాత్రం కదలదు, అక్కడే ఉంటుంది. అది ఎక్కడ జరుగుతుంది అంటే ఫిక్స్డ్ పొజిషన్ లో జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ అనమాట. ఓకే, ఒక్కొక్క దాని గురించి నోట్స్ రాద్దాము, తర్వాత ప్రోగ్రామ్ చేద్దాం. ఈ 4 పొజిషన్స్. ఓకే, నోట్స్ రాస్తాను, అబ్సల్యూట్ కూడా నోట్స్ రాస్తాను. తర్వాత అబ్సల్యూట్ అయిపోయింది కదా, తర్వాత రిలేటివ్. ఈ రిలేటివ్ ఎలా ఉంటుంది? కామన్, ఇదంతా కామన్, పైన ఉన్న లైన్స్ అన్ని కామన్. ఎలిమెంట్స్ ఆర్ మూవబుల్, అబ్బా మూవ్ అవుతాయి. అండ్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజింగ్ వన్ టాప్ ఆఫ్ అనదర్. కార్నర్స్ మూవ్ అయ్యేది బాడీ దగ్గర కాకుండా ఎలిమెంట్ నుంచి టాప్, రైట్, బాటమ్ ఆల్ ప్రాపర్టీస్ విల్ వర్క్. ఎలిమెంట్ పొజిషన్ టేకింగ్ ఫ్రమ్ ద అడ్జసెంట్ ఎలిమెంట్, నాట్ బాడీ ఎడ్జెస్. ఇక్కడ అడ్జసెంట్ ఎలిమెంట్, అడ్జసెంట్ ఎలిమెంట్ అంటే ఎక్కడ అడ్జసెంట్ ఎలిమెంట్ ఉంటుందో అక్కడ నుంచి తీసుకుంటుంది పొజిషన్. ఎలిమెంట్ పొజిషన్ టేకింగ్ ఫ్రమ్ ద అడ్జసెంట్ ఎలిమెంట్, ఆ పక్కన ఉన్న ఎలిమెంట్ నుంచి పొజిషన్ తీసుకుంటా పోతాయి. సో ఎలిమెంట్స్ మూవ్ ఫ్రమ్, మళ్ళీ యూజువల్ మూవ్ ఫ్రమ్ టాప్ లెఫ్ట్, ఇది ఈ కార్నర్స్ అవన్నీ ఓకే. మూవ్మెంట్ అనేది ఇది మాత్రమే పాసిబుల్, ఇంకెక్కడ పాసిబుల్ లేదు. ఓకే, రిలేటివ్ అయిపోయింది. తర్వాత ఫిక్స్డ్, నాలుగోది ఫిక్స్డ్. ఇన్ ది ఫిక్స్డ్ పొజిషన్ ఓకే, ఫిక్స్డ్ పొజిషన్ ఏంటంటే మూవ్మెంట్ పాసిబులే కానీ మనం ఎలిమెంట్ని ఫిక్స్ చేయొచ్చు. ఎలిమెంట్ కెన్ బి ఫిక్స్డ్ based on your requirement. నీ రిక్వైర్మెంట్ ఏది ఉందో ఆ రిక్వైర్మెంట్ పెట్టి దాన్ని ఫిక్స్ చేసేచ్చు.
నీ రిక్వైర్మెంట్ టాప్లో ఫిక్స్ చేయాలనుకున్నావు అనుకో టాప్లో ఫిక్స్ చేయొచ్చు, బాటంలో ఫిక్స్ చేయాలనుకున్నావు అనుకో బాటంలో ఫిక్స్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ప్రాపర్టీస్ పని చేస్తాయి. మళ్ళీ ఈ ప్రాపర్టీస్ పని చేయకపోతే మనం ఫిక్స్ చేయలేం కదా. ఓకే, ఈ ప్రాపర్టీస్ పని చేస్తాయి. అండ్ ఎలిమెంట్స్ మూవబుల్, ఇక్కడ ఎలిమెంట్ మూవ్ అవుతాయి, నో ప్రాబ్లం, మూవ్ చేసుకోవచ్చు, కావాలంటే కొద్దిగా జరుపుకోవచ్చు. ఓకే ఇది ఫిక్స్డ్ పొజిషన్ అమ్మా, క్లియరా? ఓకే క్లియర్. సో ఈ 4 మీద ప్రోగ్రామ్ చేద్దాం. ఫస్ట్ స్టాటిక్ చేద్దాం. ఓకే ఫస్ట్ స్టాటిక్ చేద్దాం. స్టాటిక్ సార్ అది క్లాస్ అయిపోయాక రికార్డు పంపిస్తారా? మొన్న క్లాస్ కూడా రాలేదు, అప్లోడ్ అవ్వలేదు. అవ్వలేదా? ఓకే, నీకు పంపిస్తా. మొన్న పంపించేశానుగా, చెప్పాను నీకు. అంతకుముందే పంపించారు, అంతకుముందు సార్ అది మొన్న లాస్ట్ క్లాస్, అదే నిన్నది పంపలేదు. నిన్న జరగలేదు కదా. సారీ మొన్న లాస్ట్ క్లాస్. ఓకే, నేను అప్లోడ్ చేస్తాను చూసి. అంటే నోట్స్ అండ్ అది రెండు అప్లోడ్ అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి. చేస్తాను. ఫోల్డర్ కొట్టేస్తాలే. ఓకే, ఇదేంటి స్టాటిక్. సో స్టాటిక్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని డివ్స్ తీసుకుంటాను. ఒక డివ్ అని ఒకటి, ఫస్ట్ డివిజన్ అనేది, దానికి ఒక క్లాస్ పెట్టేసి 1 అని పెట్టేసి, ఇంకొక డివ్ తీసుకుంటా, దీనికి కూడా ఒక క్లాస్ పెడతా 2 అని, సారీ క్లాస్ 2. ఇంకో డివిజన్ తీసుకుంటా, దానికి 3 అని ఇస్తా. ఇంకో డివ్ తీసుకున్నాను, దీనికి 3 అని ఇస్తా క్లాస్ పేరు. ఓకే, ఇప్పుడు ఈ 3 డివిజన్స్కి నేను స్టైల్ షీట్ రాద్దాం అనుకుంటున్నాను. స్టైల్ షీట్ ఎందుకంటే నాకు 3 డివిజన్లు కనపడాలి కదా, అందుకని ప్రతి డివిజన్కి విడ్త్ హైట్ ఉంటాయి కదా, అవి రాద్దాం. ఫస్ట్ డివిజన్కి కొంత విడ్త్ కొంత హైట్ సెట్ చేసేస్తా డిఫాల్ట్గా, 100 పిక్సెల్ తీసుకో అని చెప్తా. తర్వాత హైట్ కూడా ఒక 100 పిక్సెల్ తీసుకోండి. ఓకే, ఇవి రెండు జస్ట్ యాజ్ యూజువల్గా విడ్త్ అండ్ హైట్ కామన్గా. తర్వాత .1 అనే క్లాస్ ఉంది కదా, ఆ 1 అనే క్లాస్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తా. 1 అనే క్లాస్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తా. తర్వాత 2 అనే క్లాస్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తా. .2 కూడా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తా, డిఫరెంట్ కలర్. అంటే నాకు 3 ఎలిమెంట్లు ఉన్నాయా లేదా అని తెలియాలి కదా, అసలు ఎలా కూర్చుంటున్నాయో నీకు అర్థం కావాలి కదా. బ్లూ. తర్వాత 3 అనే ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అని ఇస్తా. ఇప్పుడు 3 ఎలిమెంట్లు సపరేట్. ఇక్కడ నేనేం పొజిషన్ చెప్పట్లా, నేను ఎక్కడ ఎలిమెంట్కి పొజిషన్ చెప్పట్లా. పొజిషన్ చెప్పట్లేదు కాబట్టి డిఫాల్ట్ ఏంటి, స్టాటిక్ ఉంటుంది. ఓకే, రైట్ క్లిక్ చేసేసి సర్వర్ ఓపెన్ చేసేసి, డిఫాల్ట్ స్టాటిక్కే కాబట్టి నీకు అన్ని రెడ్ బ్లూ గ్రీన్ స్టాటిక్లో వచ్చేసి చూసావా. అంటే ఇప్పుడు మూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెడ్ ఎలిమెంట్ని కొద్దిగా జరుపుతా, లెఫ్ట్ నుంచి కొద్దిగా కొంచెం జరుగు అని చెప్తా. లెఫ్ట్ నుంచి కొద్దిగా జరుగు, ఒక 100 పిక్సెల్ ముందుకెళ్ళు అని చెప్తా. లెఫ్ట్ నుంచి ముందుకెళ్ళు అని చెప్తా. ముందుకెళ్ళు అంటే నువ్వు వెళ్తుందా, సేవ్ చేసేది. స్టాటిక్ నాన్ మూవబుల్ కాబట్టి అది కదలదు, అది అక్కడే ఉంటుంది. డిఫాల్ట్ పొజిషన్ స్టాటిక్ లో ఉన్నాయి, అందుకని కదలవు. ఇదే కాన్సెప్ట్ అండ్ ఇవి బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ కాబట్టి, ఎలిమెంట్స్ కాబట్టి ఏ లెవెల్ అయినా అది బ్లాక్ లెవెల్ కాబట్టి లైన్ బై లైన్ వచ్చింది అంతే. తర్వాత ఇదే కాన్సెప్ట్ నేను ఇప్పుడు అబ్సల్యూట్ స్టాటిక్ అయిపోయింది, అబ్సల్యూట్ పొజిషన్ చేద్దాం. అబ్సల్యూట్ చేస్తాం. అబ్సల్యూట్ .html స్టాటిక్ పొజిషన్ అని రాసానా దానికి? పొజిషన్ ఏం రాయలేదు సార్, లెఫ్ట్ అని రాశారు అంతే. అట్లా కాదు, ప్రోగ్రామ్ పేరు అబ్సల్యూట్ పొజిషన్. దీనికి స్టాటిక్ పొజిషన్ అని రాశాను కదా, ఇది అబ్సల్యూట్ పొజిషన్. ఓకే, పేరు మారుద్దాం. అబ్సల్యూట్. ఓకే, ఫస్ట్ దాన్ని ఒక 10 పిక్సెల్లో లెఫ్ట్కి కార్నర్ నుంచి మూవ్ చేయాలి కాబట్టి టాప్ లెఫ్ట్, టాప్ 10 పిక్సెల్.
టాప్ నుంచి మూవ్ చేయాలి అని కార్నర్ నుంచి మూవ్ చేయాలి కాబట్టి టాప్ లెఫ్ట్ 10 పిక్సెల్స్ ఇచ్చా. తర్వాత పొజిషన్ కొద్దిగా పొజిషన్ పెంచుతా, దీనికి పొజిషన్ పెంచుతా. దీనికి టాప్ లెఫ్ట్ ఒక 60 ఇస్తా. కొద్దిగా వాల్యూ చేంజ్ ఉంటేనే కదా మనకు అర్థం అవుతాయి 3 కదులుతున్నాయా లేదని. 60 తర్వాత దీనికి కూడా లెఫ్ట్ టాప్ 100 ఇస్తా, 100 పిక్సెల్. తర్వాత టాప్ కూడా 100 పిక్సెల్ ఇచ్చేసాను. ఇప్పుడు ఈ డివిజన్స్ అన్నిటిని నేను పొజిషన్ చేంజ్ చేసేస్తున్నా. పొజిషన్ అబ్సల్యూట్ డివిజన్ కి ఇవ్వాలా సార్? డివిజన్స్ కి ఇచ్చేసి మొత్తానికి డైరెక్ట్ గా ఓకే. అన్నిటికి కలిపి అప్లై అవుతుంది కదా. నాకు అన్ని డివిజన్స్ మూవ్ అవ్వాలని చెప్తున్నాను. మామూలుగా సింగిల్ కూడా ఇచ్చుకోవచ్చు కదా. ఇచ్చుకోవచ్చు, అప్పుడు ఒక్క ఎలిమెంటే అబ్సల్యూట్ లోకి వెళ్తుంది. అన్ని ఎలిమెంట్ ని నేను అబ్సల్యూట్ చేయాలి, ఎందుకంటే అన్ని ఎలిమెంట్ ను మీకు మూవబుల్ అవ్వాలి నాకు ఇప్పుడు పేజ్ లో. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది అవుట్పుట్ అబ్సల్యూట్ మూవ్ అవుతాయి. ఒకదాని మీద మూమెంట్ ఉందా ఎలిమెంట్ కి? ఉంది. ఎలిమెంట్ కి మూమెంట్ ఉందిగా. ఎస్ సార్. అట్లా ఇది అబ్సల్యూట్ పొజిషన్. ఫస్ట్ ఎలిమెంట్ ని నేను కొంత మూవ్ చేశాను 10, రెండో ఎలిమెంట్ ని 60 మూవ్ చేశాను, మూడో ఎలిమెంట్ ని 100 మూవ్ చేశాను. అబ్సల్యూట్. సో ఇప్పుడు రిలేటివ్ లో అబ్జర్వ్ చేస్తే నీకు అర్థం అవుతుంది ఎలా ఉంటాయి ఏంటనేది. ఫస్ట్ సేవ్ ఇట్ యాస్ రిలేటివ్ పొజిషన్ డాట్ HTML. ఇక్కడ పేస్ట్ చేసేసి దాన్ని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసే అంతే, ఏం లేదు. రిలేటివ్ రిలేటివ్లో ఏంటి పొజిషన్ ఇక్కడ పేరు మార్చేసి రిలేటివ్ అని పెట్టేసి రిలేటివ్. ఇప్పుడు రిలేటివ్ పొజిషన్లో అబ్జర్వ్ చేయి, ప్రతి ఎలిమెంట్ టాప్ నుంచి మూవ్ అవుతుంది. కాకపోతే ఇది ఫస్ట్ ఎలిమెంట్ నుంచి తీసుకుంటుంది. ఫస్ట్ ఎలిమెంట్ దగ్గరలో ఉన్న ఎలిమెంట్ కదా. దగ్గరలో ఉన్న ఎలిమెంట్ నుంచి మూవ్ అవుతుంది. అయితే ఇప్పుడు గ్రీన్ ది 100 ఇచ్చారు కదా సార్, మరి 100 అయినప్పుడు ఎక్కువ కావాలి. గ్రీన్ ది ఫస్ట్ ఎలిమెంట్ నుంచి తీసుకుంటుంది అనుకుంటా. అదే ఆ బ్లూ ది ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకుంటుంది, గ్రీన్ ది ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటుంది. ఒక్క నిమిషం ఒక్క ఎలిమెంటే పెడదాము. సరే, ఒక్క ఎలిమెంట్తో చూద్దాం. టాప్ 10, ఇది 10, ఇది టాప్ 60, లెఫ్ట్ 60. ఓకే, ఇప్పుడు చూద్దాం. టాప్ 60 ఓకే, లెఫ్ట్ కూడా 60 ఓకే. ఇది 60, ఇది 60 ఓకేనా. సో 60 తర్వాత కొద్దిగా పెంచుదాం అంతే. మూడో ఎలిమెంట్కి 3. ఎక్కువ పెంచితే అర్థం కావట్లేదు కాబట్టి లిటిల్ బిట్ పెంచుతాం. థర్డ్ ఎలిమెంట్ లెఫ్ట్ నుంచి ఓకే 60 తీసుకో, బట్ టాప్ నుంచి మాత్రం ఒక 70 తీసుకో అని చెప్తాను. 70, 60 కాకుండా ఒక 10 పిక్సెల్ ఎక్స్ట్రా. సేవ్ చేయలేదా? లేదుగా, పీకేశారు. 3 మీకు ఇప్పుడు అర్థమైందా మూవ్ అవుతుందా లేదా అని? సార్ మూవ్ అవుతుంది. అంటే నేనంటున్నంటే సార్, ఆ రెడ్ ఉంది కదా, రెడ్ దాని నుంచి తీసుకుంటుంది, ఆ 70 కూడా అనుకుంటున్నాను సార్. 70 రెడ్ నుంచి తీసుకుంటుంది అంటావా? అంతే రెడ్ నుంచే తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు దీని దగ్గర నుంచి అంటే ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ఫస్ట్ ఎలిమెంట్ ని డిపెండ్ చేసుకుని వెళ్తా ఉంటాయి. ఓకే సార్. పొజిషన్ లో రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ టేకింగ్ ద పొజిషన్ ఫ్రమ్ ద అడ్జసెంట్ ఎలిమెంట్. ఫస్ట్ ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి ఎలిమెంట్ ని బేస్ చేసుకొని ఈ పొజిషన్ మార్చుకుంటా ఉంటాయి. ఓకే, ఇది రిలేటివ్ పొజిషన్. ఎక్కువ వాడర్లే రిలేటివ్, వాడితే స్టాటిక్ లేకపోతే అబ్సల్యూట్ అంతే. మళ్ళీ ఫిక్స్డ్ వాడతారు ఎక్కువ. ఫిక్స్డ్ బాగా యూజ్ అవుతుంది. ఫిక్స్డ్ ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను. ఫిక్స్డ్కి సపరేట్గా రాద్దాం ప్రోగ్రామ్. ఫిక్స్డ్ పొజిషన్, ఇప్పుడు ఫిక్స్డ్ పొజిషన్కి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఎలా ఉంటుంది రియల్ టైంలో. ఫిక్స్డ్ పొజిషన్ డాట్ HTML ఎలా ఉంటుందో చూపిస్తాను. లెట్ మీ గో. ఫిక్స్డ్ పొజిషన్, కమ్ టు ద బ్రౌజర్. ఇక్కడ ఏదైనా ఒక
సైట్ ఓపెన్ చేసుకో, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ. అమెజాన్, ఇప్పుడు అమెజాన్లో పైన హెడర్ ఉంది బ్లాక్ కలర్, అది మూవ్ అవుతుందా? బ్లాక్ కలర్ అవ్వట్లేదు సార్, అది స్టిక్ అవ్వదు, అయింది. స్టిక్ అయింది, ఎందుకంటే అది ఫిక్స్డ్ పొజిషన్లో ఉంది. Yes. అలాగే ఫ్లిప్కార్ట్ తీసుకో, ఫ్లిప్కార్ట్లో పైన హెడర్ వైట్ కలర్ హెడర్, సారీ ఫేస్బుక్, ఈవెన్ ఫేస్బుక్ అయినా హెడర్ మూవ్ అవుతుందా? అవ్వట్లేదు. ఇది వేరే లేదు, అసలు వేరే అప్లికేషన్, ఇది రియాక్ట్ అప్లికేషన్ కాబట్టి ఇది ఇంకా వేరే కథ. సరే Yes. సరే, ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో కూడా పైన ఉన్న హెడర్, పైన ఉన్న ఎలిమెంట్ అయితే మూవ్ అవ్వట్లేదు, మిగతా అంతా కంటెంట్, మిగతా కంటెంట్ అంతా మూవ్ అవుతుంది. ఓకేనా? ఇది ఫిక్స్డ్ పొజిషన్. ఎలా చేయాలి ప్రోగ్రామ్ అంటే, ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ఫిక్స్డ్, how to do fix. Let me take one H1 abba. Welcome to Mohan's Technologies. Now after that I want to keep a huge number of paragraphs. Okay, lorem is the text content. Lorem is the text content for that. Okay, I have to keep the multiple paragraphs, huge number of paragraphs. స్క్రోల్ చేయాలి కదా నేను పేజ్ స్క్రోల్ చేయాలి కదా. సరే, ఇప్పుడు లైవ్ సర్వర్ ఓపెన్ చేసి కంటెంట్ అంతా మూవ్ అవుతుంది, హెడర్ కూడా మూవ్ అవుతుంది, హెడర్ కూడా వెళ్ళిపోతుంది, ఎందుకంటే అది ఫిక్స్లో లేదు, స్టాటిక్లో ఉన్నాయి అన్ని. ఇన్ని పారాగ్రాఫ్లు అవసరమా? ఫైన్. సరే, ఇప్పుడు నేను స్టైల్ రాస్తా. దేనికి స్టైల్? ఫస్ట్ స్టైల్ షీట్ H1కి ఒక స్టైల్ ఉండాలి, తర్వాత ఆల్ పారాగ్రాఫ్స్కి ఒక స్టైల్ ఉండాలి. H1కి రాసే స్టైల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పొజిషన్, టీకే బ్యాక్గ్రౌండ్ కలర్, గుడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వైలెట్. ఓకే, తర్వాత కలర్ వైట్, తర్వాత టెక్స్ట్ అలైన్మెంట్, సెంటర్, పొజిషన్ ఫిక్స్డ్ అండ్ ఓకే, దాన్ని ఫిక్స్ చేసి పడేసా. తర్వాత పారాగ్రాఫ్స్ అన్నిటికీ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, టెక్స్ట్ కలర్ ఆఫ్ ద టెక్స్ట్ వైట్. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడు, ఫస్ట్ ఎలిమెంట్ ఫిక్స్ అయింది కానీ మూలకి వెళ్ళి కూర్చోవట్లేదు, టాప్లో కూర్చోవాలి, సెట్ అవ్వాలి. సో దానికి ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ రాయాలి. టాప్ ఇవన్నీ పని చేస్తాయి అని చెప్పా కదా. ఓకే, టాప్ 0 పిక్సెల్, లెఫ్ట్ సైడ్ కూడా 0 పిక్సెల్ ఫిక్స్, అండ్ మొత్తం విడ్త్ తీసుకో పేజ్ మొత్తానికి 100%. అండ్ దానికి డిఫాల్ట్ ప్యాడింగ్, డిఫాల్ట్ మార్జిన్ ఉంటుంది, మార్జిన్ 0 పిక్సెల్ డిఫాల్ట్ మార్జిన్ ఉంటుంది. బేసిక్లీ డిఫాల్ట్గా 2 పిక్సెల్ మార్జిన్ ఉంటుంది, దాన్ని కూడా ఆఫ్ చేసేస్తాం, దాన్ని కూడా స్టాప్ చేసేసాం, తనకి మార్జిన్ 0 చేసేసాం. చేస్తే ఫిక్స్ అయిందా? ఫిక్స్ అయింది, కానీ ఒక పారాగ్రాఫ్ దాని కిందకి వెళ్తుంది. అప్పుడు ఏం చేద్దామంటే పారాగ్రాఫ్కి ఎందుకు బ్రేక్ పెట్టుకుంటే అయిపోదా, 2 బ్రేక్లు వేసుకో. పర్ఫెక్ట్ పైన ఇంకా 2 బ్రేక్లు అవసరం లేదు, ఒక బ్రేక్ సరిపోతాను.
పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు యాక్చువల్గా. ఎస్ ఇలా పొజిషన్ తీసుకోవచ్చబ్బా. ఓకే సరే, మరి ఇప్పుడు ఫుట్టర్కి రాద్దాం. మరి ఫుట్టర్ కూడా వేద్దాం ఒకటి. ఎస్ ఫుట్టర్ కావాలంటే ఎక్కడ రాయాలి? ఇక్కడ కింద అన్ని పారాగ్రాఫ్స్ తర్వాత H3 తీసుకుంటాను, లేకపోతే H4 తీసుకుంటాను ఫుట్టర్కి. ఓకే, ఏదో ఒకటి రాయి. కాపీ రైట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోహన్స్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే, ఇది నాకు ఫుట్టర్ని H3 కదా, మళ్ళీ దానికి కూడా పైన ఎట్లా రాసావు అట్లానే రాయి. H3 పొజిషన్ ఫిక్స్డ్. ఎక్కడ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నావు? బాటంలో కదా. బాటమ్ 0 బాటమ్ లెఫ్ట్ 0 బాటమ్ 0 పిక్సెల్, లెఫ్ట్ 0 పిక్సెల్. బాటమ్ 0 చేసేసాను, లెఫ్ట్ 0 చేసేసాను. తర్వాత విడ్త్ 100%. తర్వాత దానికి ఏదైనా మార్జిన్స్ ఉంటే మార్జిన్స్ తీసేస్తాను. 0 పిక్సెల్. ఓకే, ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ మంచిగా వేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, కలర్ వైట్, టెక్స్ట్ కలర్. చూడు, ఫుటర్ కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఫుటర్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఎస్ సార్ టెక్స్ట్ అలైన్మెంట్స్ ఎంటర్ చేసేసుకో. ఫాంట్ స్టైల్ ఇటాలిక్. లోపల కొద్దిగా ప్యాడింగ్ పెడదాం. ప్యాడింగ్ 5 పిక్సెల్, 10 పిక్సెల్. బ్యాక్గ్రౌండ్ కలర్ మంచి లేదబ్బా. ఇప్పుడు చూడు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మోహన్స్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్ హైలైట్ అయిందా? ఎస్ సార్ ఇన్నర్ కంటెంట్ని కూడా సిఎస్ఎస్ లైట్ కలర్ పెడదాంలే. టెక్స్ట్ కలర్ బ్లాక్ చేద్దాం. టెక్స్ట్ కలర్ డిఫాల్ట్ బ్లాకే కదా ఉండేది. ఓకే, now your header got fixed and footer got fixed. At the same time, only the content is scrolling. ఎస్ Okay, this is about the fixed position. ఎస్ ఎన్ని పొజిషన్లు ఉన్నాయి? స్టాటిక్, టోటల్ 4 స్టాటిక్, అబ్సల్యూట్, రిలేటివ్, ఫిక్స్డ్. ఫిక్స్డ్ 4 పొజిషన్లు ఉన్నాయి. ఈ 4 పొజిషన్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. ఓకే, ఎస్ సో లెట్స్ స్టార్ట్ జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేద్దాం. సిఎస్ఎస్ అయిపోయింది సార్ టోటల్. ఇంతవరకు చాలు. సిఎస్ఎస్ ఇంతవరకు ఎనఫ్. ఓకే ఇవే ఎక్కువ వాడేది. నేను చెప్పిన ఈ సెలెక్టర్స్, కలర్స్, ఫాంట్ స్టైల్స్, తర్వాత టెక్స్ట్ డెకరేషన్స్, తర్వాత పొజిషన్స్, తర్వాత బాక్స్ మోడల్. సో ఇవి మెయిన్. బాక్స్ మోడల్ ఏం చెప్పలేదు సార్. బాక్స్ మోడల్ అవ్వలేదు అనుకో. చెప్పలేదు సార్, అవి చెప్పలేదు. కరెక్టే, బాక్స్ మోడల్ చెప్పుకుందాం ఇప్పుడు. ఓకే సరే, దీంతో ఇప్పుడు పొజిషన్స్ అయిపోయింది. ఇప్పుడు బాక్స్ మోడల్కి వెళ్దాం. ఓకేనా? ఈ పొజిషన్స్ అన్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే బాక్స్ మోడల్ ఇంపార్టెంట్ చాలా. బాక్స్ మోడల్ ఎట్టు మర్చిపోయాం? బాక్స్ మోడల్ అవ్వకుండానే పొజిషన్స్కి వచ్చామా? ఓకే ఫైన్. సరే, బాక్స్ మోడల్ ఏం లేదు. బాక్స్ మోడల్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటంటే విడ్త్ అనే ఒకటి ప్రాపర్టీ, హైట్ అనే ఒక ప్రాపర్టీ, ప్యాడింగ్ అనే ఒక ప్రాపర్టీ, మార్జిన్ అనే ఒక ప్రాపర్టీ, తర్వాత బార్డర్ అనే ఒక ప్రాపర్టీ, అవుట్లైన్ అనే ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్.
సో మనం ఎప్పుడు కూడా విడ్త్ని పిక్సెల్స్లో మెన్షన్ చేయము. ఆటోమేటిక్గా కంటెంట్ని బేస్ చేసుకొని విడ్త్ జనరేట్ అవుతుంది. హైట్ని కూడా మనం ఎప్పుడు చెప్పకూడదు. ఏదైనా ఫిక్స్గా ఉండాలి అంటే నువ్వు విడ్త్ హైట్ చెప్పుకోవచ్చు ఎలిమెంట్స్కి. ఓకే, నేను చూపిస్తాను, ప్రోగ్రామ్ చూపిస్తాను. సో కమ్ టు ద పెయింట్. ఇదేంటి పొజిషన్స్ కదా, సంతోష్ యా పొజిషన్స్. నెక్స్ట్ న్యూ. ఓకే, దిస్ ఈజ్ యువర్ పేజ్. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది నా దగ్గర. I have the paragraph. I have the inner text for this paragraph. ఈ పారాగ్రాఫ్కి ఇన్నర్గా కొంత టెక్స్ట్ రాసుకుంటున్నా. ఓకే, లెట్స్ హ్యావ్ సమ్ టెక్స్ట్ హియర్. ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ హారిజెంటల్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని విడ్త్ అంటారు. హారిజెంటల్ స్పేస్ ఉంది కదా, ఇక్కడ ఈ స్పేస్ ఉంది కదా, ఎస్ సార్. దీన్ని విడ్త్ అంటారు. ఎలిమెంట్కి ఒక విడ్త్, ఎలిమెంట్కి విడ్త్. దీన్ని హైట్, ఎలిమెంట్కి సంబంధించిన హైట్. ఈ పైన వర్టికల్ స్పేస్ ఉంది కదా, ఈ వర్టికల్ స్పేస్ని హైట్ రాసుకోవాలి ఇట్లా. విడ్త్, ఇది విడ్త్, తర్వాత ఇది హైట్. విడ్త్ హైట్ తర్వాత లోపల ఇక్కడ కొంత స్పేస్ ఉంది. లోపల ఈ స్పేస్ని కొంత స్పేస్ ఉంది లోపల. ఇక్కడ కూడా స్పేస్ ఉంది, అండ్ ఇక్కడ కూడా స్పేస్ ఉంది, అండ్ ఇక్కడ కూడా స్పేస్ ఉంది. ఈ స్పేస్ని ప్యాడింగ్ అంటాం. ఏమంటాం? ప్యాడింగ్ అంటాం. ఇక్కడ ప్యాడింగ్ టాప్ ఉంది, ప్యాడింగ్ టాప్ ఉంది, ప్యాడింగ్ రైట్ ఉంది, పిఆర్ ఉంది, ప్యాడింగ్ బాటమ్ ఉంది, పిబి, ప్యాడింగ్ లెఫ్ట్ ఉంది, పిఎల్. ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ లెఫ్ట్. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకో, టీఆర్బిఎల్ అనే కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకో. ఓకే సార్. ఎందుకంటే ఈ టీఆర్బిఎల్ అనే దాని మీదే మనం తర్వాత వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ ఈ కాన్సెప్ట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. టీ అనేది, ఆర్ అనేది, బి అనేది, ఎల్ అనేది, టీఆర్బిఎల్. టాప్ రైట్, బాటమ్ లెఫ్ట్. ఎందుకంటే ఇది ఒక క్లాక్ వైజ్లోనే వాల్యూని అడ్జస్ట్ చేస్తుంది. అది టాప్ తీసుకొని ఫస్ట్, తర్వాత రైట్ తీసుకొని, తర్వాత బాటమ్ తీసుకొని, తర్వాత లెఫ్ట్ తీసుకుంటుంది. నేను తర్వాత చెప్తాను ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇంపార్టెంట్, టీఆర్బిఎల్ అనే మంత్ర కాన్సెప్ట్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తా. సో తర్వాత మార్జిన్ అనేది అవుటర్ స్పేస్. ఇక్కడ ఉంది కదా, ఇది మార్జిన్ అంటే ఇది. ఇక్కడ ఉంది కదా స్పేస్, తర్వాత ఇక్కడ స్పేస్ ఉంది కదా, బయట పేజ్కి, బాడీ ఎలిమెంట్ నుంచి బాడీకి ఉండేది మార్జిన్. ఎలిమెంట్ లోపల ఉండే స్పేస్ని ప్యాడింగ్ అంటాం, ఎలిమెంట్ అవుట్ సైడ్ ఉండే స్పేస్ని మార్జిన్ అంటాం. ఓకేనా? సో దీనికి కూడా మళ్ళీ అంతే, సేమ్ మార్జిన్ టాప్, తర్వాత మార్జిన్ రైట్, మార్జిన్ టాప్, మార్జిన్ రైట్, తర్వాత మార్జిన్ బాటము, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ టాప్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటము, మార్జిన్ లెఫ్ట్. ఈ 4 వాల్యూస్ దానికి కూడా ఉంటాయి. సేమ్ టీఆర్బిఎల్, మళ్ళీ సేమ్ టీఆర్బిఎల్. ఓకే. కానీ ఇప్పుడు చెప్తా చూడు, ఈ పైన ఒక బార్డర్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ద రెడ్ ఒక గ్రీన్ కలర్తో బార్డర్ వేస్తున్నా. మళ్ళీ ఆ బార్డర్ మీద, ఆన్ టాప్ ఆఫ్ ద బార్డర్ ఐ వాంట్ టు టేక్ అ అవుట్లైన్. ఆన్ టాప్ ఆఫ్ ద బార్డర్ ఐఎమ్ టేకింగ్ అవుట్లైన్. ఇప్పుడు రెడ్ మీద గ్రీన్ మీద బ్రౌన్ ఉంది. గ్రీన్ అనేది బార్డర్ అబ్బా. ఒక గిఫ్ట్ ప్యాక్ ఉంది, ఒక ఐటమ్ ఉంది. ఒక ఐటమ్ని ప్యాక్ చేస్తాం. ప్యాక్ చేసి తర్వాత దాని మీద ఇంకొక పేపర్, సిల్కీ పేపర్తో ఇంకొక ప్యాకింగ్ అనమాట. డబుల్ ప్యాకింగ్ ఉంటుంది. అట్లనే ఎలిమెంట్ని కూడా నువ్వు అట్లానే డబుల్ ప్యాకింగ్ చేయొచ్చు. కాకపోతే అవుట్లైన్ అంత ఎక్కువ వాడరు, బార్డర్ ఎక్కువ వాడతారు.
అవుట్లైన్ ఓకే అంత జస్ట్ అవుట్లైన్ అనేది ఫోకస్డ్గా ఉంటుంది, బట్ అంత అవసరం లేదు. ఓకే సరే, ఇప్పుడు మళ్ళీ ఈ బార్డర్ అనే దానికి 3 ప్రాపర్టీలు ఉంటాయి. బార్డర్ అని చెప్తే కుదరదు. బార్డర్కి బార్డర్ విడ్త్ ఉంటుంది, మళ్ళీ బార్డర్ హైట్, బార్డర్ స్టైల్ ఉంటుంది. బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్కి కలర్ కూడా ఉంటుంది. బార్డర్కి కలర్ కూడా ఉంటుంది. బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్ కలర్. సేమ్ అలానే మళ్ళీ మార్జిన్కి కూడా అంతే. సారీ, అవుట్లైన్ కూడా అంతే. అవుట్లైన్ విడ్త్ ఉంటుంది, అవుట్లైన్కి విడ్త్ ఉంటుంది, తర్వాత అవుట్లైన్కి స్టైల్ ఉంటుంది, అవుట్లైన్కి విడ్త్ ఉంటుంది, అవుట్లైన్కి స్టైల్ ఉంటుంది, అవుట్లైన్కి కూడా కలర్ ఉంటుంది. ఓకే 3 ఉంటాయి. ఓకేనా? సో ఓకే మరి బోర్డర్ని ఎలా డిఫైన్ చేయాలి? బోర్డర్ని మళ్ళీ షార్ట్ హ్యాండ్లో డిఫైన్ చేయొచ్చు. అంటే ఎట్లా అంటే నువ్వు ఇట్లా రాసేయచ్చు డైరెక్ట్గా, బోర్డర్ అని రాసేసి, ఇగో ఇట్లా బోర్డర్ ఇట్లా పెట్టేసి 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అంట. బోర్డర్ని ఒకటే లైన్లో రాసేయచ్చు. ఇండివిజువల్గా రాస్తే అలా రాయాలి, సింగిల్ లైన్లో రాస్తే ఇలా రాయాలి. ఇలా రాస్తే ఏమైంది, మూడు పారామీటర్స్ తీసుకుంటుంది. 2 పిక్సెల్ తీసుకుంది, సాలిడ్ తీసుకుంది, రెడ్ తీసుకుంది. ఇక్కడ 2 ఓకే పిక్సెల్ ఏంటిది? 2 పిక్సెల్ ఏంటిది? బార్డర్ యొక్క విడ్త్. విత్ విత్ సాలిడ్ అంటే ఏంటిది? బార్డర్ యొక్క స్టైల్. రెడ్ అంటే ఏంటిది? బార్డర్ యొక్క కలర్. బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్ కలర్ అన్నీ అప్లై అవుతున్నాయి. క్లియరా? ఎస్ సార్ క్లియర్. అది అవుట్లైన్ కూడా అలానే రాయొచ్చు అనమాట, షార్ట్ హ్యాండ్లో. బార్డర్ ఎలా అయితే షార్ట్ హ్యాండ్లో రాసావో అవుట్లైన్ కూడా అలానే షార్ట్ హ్యాండ్లో రాయొచ్చు. అవుట్లైన్కి కూడా అంతే, 2 పిక్సెల్ సాలిడ్ స్టైల్ గ్రీన్ అంట. ఓకేనా? అవుట్లైన్ కూడా అంతే రాయొచ్చు. ఓకే సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ సేవ్ చేసేసి ఇక ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఏంటిది? బాక్స్ మోడల్ కదా, బాక్స్ మోడల్. ఎస్. నౌ ఐ గో ఫర్ ప్రోగ్రామ్. నౌ టేక్ ద ప్రోగ్రామ్. సార్ ఇంకోటి ఏదో ఫ్లెక్స్ బాక్స్ అని ఉంటుంది, అది ఇది సేమ్ కదా? అది వేరు, అది ఫ్లెక్స్ చేయడానికి నేను తర్వాత చెప్తాను. ఫ్లెక్స్ బాక్స్ ఓకే అది మనము లైబ్రరీస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. జావా స్క్రిప్ట్ అయినాక ఓకే ఫ్లెక్స్ బాక్స్, బూట్ స్ట్రాప్ ఉన్నాయి కదా. మీకు జైకోరీ కూడా చెప్తా అని చెప్పాను కదా, జైకోరీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే అవన్నీ మళ్ళీ కంప్లీట్ చెప్పుకుంటా పోతే మనకి 1 మంత్లో మీకు చాలా టైం ఎస్ పడుతుంది. సార్ ఎస్ ఎస్ ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే ఇంట్రడ్యూస్ అంటే ఓకే చూపిస్తే ఎలా పనిచేస్తాయి ఏంటనేది దాని మీద నువ్వు R&D చేసుకోవచ్చు. ఓకే. దీని మీద కానీ జావా స్క్రిప్ట్ ఒకటి కొంచెం డెప్త్ కావాలి సార్. జావా స్క్రిప్ట్ చెప్తాను నీకు. అసలు నువ్వు జావా స్క్రిప్ట్ నేర్చుకో. అసలు ఈ సిఎస్ఎస్లు ఇవన్నీ నీకేం పని? ఇవన్నీ నాకు ఐడియా ఉంది సార్ ఆల్రెడీ, అంటే లైట్గా జావా స్క్రిప్ట్. ఇప్పుడు నేను చెప్పినవి అయితే నీకు ఐడియా లేవు నాకు తెలిసి, ఇంత ఇంత డీప్గా. అంటే అంత పై డీప్గా పైన లేదు, అది పైన ఇంత డీప్గా కలర్లు లేదు. ఇవ్వడం అంతవరకు తెలుస్తుంది. కానీ ఎవరికైనా ఇట్లా పొజిషన్లు అంటే, ఈ బాక్స్ మోడల్ అంటే, ఈ ఇంటర్నల్గా ఎలా పనిచేస్తున్నాయి ఇవన్నీ ఎవరికి తెలియదు బేసిక్లీ. యూట్యూబ్లో కూడా ఎవరు చెప్పడు, ఎక్కడ లేవు. అంటే అబ్సల్యూట్ పొజిషన్ యూజ్ చేస్తే ఎట్లా మూవబుల్ అవుతుంది ఇట్లా తెలుసు, కానీ ఎగ్జాక్ట్ ఎట్లా అవుతుందో ఇదేంటో అది తెలియదు. చెప్పరు, ఎవరు చెప్పరు, రాసుకుంటా పోతారు. అది అబ్సల్యూట్ అంటే ఏందని కూడా చెప్పరు అసలు. వాడేదో అదే సెట్ చేసుకుంటా అబ్సల్యూట్ అని రాసేసి సెట్ చేసేస్తాడు, వచ్చిందా అయిపోయిందా అంటాడు. అట్లా కాకుండా అదే అసలు అబ్సల్యూట్ అంటే ఏంది, రిలేటివ్ అంటే ఏంది, ఫిక్స్డ్ అంటే ఏంది, ఎస్ దీనికి ఏమేం పని ఎస్ చేస్తాయి, దీనికి ఏమేం పని చేయవు, అది అసలు ఎలా మూవ్ అవుతుంది, ఎందుకు మూవ్ అవుతుంది, అట్లా డీప్గా. ఎస్ ఎస్ సరే, బాక్స్ మోడల్ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటా చూడు. ఓకే లోవడం లోవడం లోవడం. ఇప్పుడు ఈ స్టైల్ షీట్ రాయిపోతున్నా దీనికి. పారాగ్రాఫ్. సో విడ్త్ హైట్ మనం రెగ్యులర్గా ఏం పెట్టుకోము, మామూలుగా విడ్త్ హైట్ చూపిస్తాను నీకు. విడ్త్ ఎంత కావాలి, ఒక నెంబర్ చెప్పాలి అంటే విడ్త్ 100% పెట్టి, అది ఆటోమేటిక్గా పారాగ్రాఫ్ అనేది ఏం కైండ్ ఆఫ్ ఎలిమెంట్తో చెప్పాను. ఇది బ్లాక్ లెవెల్ కాదు సార్, ఇది బ్లాక్ లెవెల్ ఇన్లైన్ బ్లాక్ పారాగ్రాఫ్. లెవెల్ బ్లాక్ లెవెల్ పారాగ్రాఫ్ బ్లాక్ లెవెల్ అప్పుడు నువ్వు విత్ చెప్పాల్సిన అవసరం ఏముంది?
లేదు నేను అవసరం 30 లేదు. సార్ నాకు 50% చాలు సార్ అంటే 50% చెప్పుకో. పారాగ్రాఫ్ హాఫే తీసుకుంటుంది, మిగతాది వదిలేసిద్ది నీకు. వదిలేసి నాకు అట్లా వదిలేసి ఎందుకు వదిలేయాలి? ఎందుకు వదిలేయాలి? ఉం? ఇది 50% కదా పారాగ్రాఫ్. అవునవును. అవును. ఒక 50% అలా ఎంటీ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఇస్తే నీకు అర్థమవుతుంది. 50% ఉంది. ఉం. ఇప్పుడు నీకు క్లియర్గా అర్థమవుతుంది 50% తీసుకుందా తీసుకుందా అని. ఎస్ సార్. 50 50% ఉంది. తీసుకుంది, 50 తీసుకుంది. ఓకే. పారాగ్రాఫ్లకు అవసరం లేదు, పారాగ్రాఫ్లు ఎట్లా బ్లాక్ లెవెల్ కాబట్టి అది మొత్తం తీసుకుంటుంది, దాన్ని బట్టి నువ్వు వర్క్ చేసుకోవాలి. ఎస్ ఎస్ సరే, హైట్ కూడా నువ్వు కావాలంటే చెప్పుకోవచ్చు. హైట్ ఆటో, ఎందుకంటే హైట్ కంటెంట్ పెరిగితే హైట్ పెరుగుతుంది. లేదు సార్ నాకు చిన్న కంటెంట్ అయినా నాకు 400 పిక్సెల్ కావాలి అంటే పెట్టుకో. కంటెంట్ చిన్నదే కానీ పారాగ్రాఫ్ పెద్దది. ఎస్ అంటే ఎక్కడన్నా రిక్వైర్మెంట్లు వస్తే ఇలా వాడుకోవాలి ఈ 2 ప్రాపర్టీలు. కాకపోతే ఈ 2 ప్రాపర్టీలు ఎవరు వాడరు. ఓకేనా? ఓకే. సరే, నార్మల్గా ఉంది పారాగ్రాఫ్, చక్కగా నీట్గా ఉంది. ఇది నార్మల్గా నా పారాగ్రాఫ్. ఎస్ సరే, కంటెంట్ని ఏం చేద్దామంటే టెక్స్ట్ అలైన్ జస్టిఫై అన్న నీట్గా, ఎందుకంటే సైడ్లు కొంచెం స్పేస్లు అవన్నీ ఉన్నాయి కదా. ఓకే, జస్టిఫైలోకి వెళ్ళిపోయింది, నీట్గా జస్టిఫై అయిపోయింది. ఓకే. ఇప్పుడు నేను లోపల చూసావా ఎక్కడ గ్యాప్ లేదు, టెక్స్ట్ ఇరికించుకుంది అది. బాక్స్, బ్లాక్ బాక్స్ టెక్స్ట్ని అతుక్కుంది, టెక్స్ట్ వెళ్ళిపోయి అన్ని చోట్ల అన్ని ఎడ్జెస్లో అతుక్కుంది. అవునా? ఎస్ సార్. ఎస్ అట్లా అతుక్కోకుండా దూరంగా నాకు కొంచెం స్పేస్ ఇవ్వు కొంచెం స్పేస్ ఇవ్వు అన్నట్టు సీట్లో టైట్గా ఉన్నాం, సీట్లో కూర్చున్నాం, టైట్గా ఉంది చైర్. అట్లా కాకుండా కొంచెం పెద్ద చైర్లో కూర్చున్నాం అనుకో, కొంచెం ఫ్రీగా ఉంటుంది. సేమ్ టైం ప్యాడింగ్ ఉంటుంది. జస్ట్ ప్యాడింగ్ అంట, ప్యాడింగ్ 20 పిక్సెల్ అంట, అన్ని సైడ్లు తీసుకుంటుంది. అన్ని సైడ్లు అంటే ఏంటి? అన్ని సైడ్లు అంటే ఏంటి? ఇక్కడ ప్యాడింగ్ 20, టాప్ అడ్జస్ట్ అయింది, రైట్ అడ్జస్ట్ అయింది, బాటమ్ అడ్జస్ట్ అయింది, లెఫ్ట్ కూడా అన్ని సైడ్ల ప్యాడింగ్ అనేది అడ్జస్ట్ అయిపోయింది. అన్ని సైడ్ల్లో ప్యాడింగ్ అనేది తీసేసుకుంది. టాప్ తీసుకుంది, రైట్ తీసుకుంది, బాటమ్ తీసుకుంది, లెఫ్ట్ తీసుకుంది. సో లోపల కొద్దిగా స్పేస్ వచ్చిందా? ఇందాక స్పేస్ లేదు కదా. కంటెంట్కి ఈ యొక్క బాక్స్కి లోపల కంటెంట్కి స్పేస్ లేదు కదా. కొద్దిగా స్పేస్ అడ్జస్ట్ చేసుకుంది. తర్వాత అవుటర్ స్పేస్ అంటే బయట కదా. అవుటర్ స్పేస్కి ఏంటి అంటే ఇక్కడ చూడు, ఇక్కడ అబ్జర్వ్ చేయి. ప్యాడింగ్ ఒక వాల్యూ ఇస్తే ఏంది కథ? 4 సైడ్లు అన్ని తీసుకుంటుంది. అదే ప్యాడింగ్ 2 వాల్యూస్ ఇస్తా. 2 వాల్యూస్ ఇస్తా. టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ తీసుకుంటా. టాప్ బాటమ్ ఫస్ట్ వాల్యూ ఏంటంటే టీబీ, టాప్ ఆపోజిట్ ఫేసెస్. రెండోది రైట్ లెఫ్ట్. ఇది అదే 3 వాల్యూస్ ఇస్తే 3 వాల్యూస్ ఇస్తే టాప్ బాటమ్ 40 పిక్సెల్ 80 పిక్సెల్. ఫస్ట్ వాల్యూ టాప్ అబ్బా, ఫస్ట్ వాల్యూ టాప్, తర్వాత వాల్యూ రైట్ లెఫ్ట్, తర్వాత అది బాటమ్. ఫస్ట్ టాప్ తీసేసుకుంది, రెండో వాల్యూని మాత్రమే రైట్ లెఫ్ట్ తో షేర్ చేసుకుంది. బాటమ్ అనేది మిగిలిపోయింది. 4 వాల్యూస్ ఇస్తే సరే, అప్పుడు టాప్ రైట్ లెఫ్ట్ బాటమ్. ఆబ్వియస్లీ 4 వాల్యూస్ 4 పక్కల వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు ఏది ఓవర్ రైడ్ అవుతుంది? ప్యాడింగ్ టాప్ లాస్ట్ది 27 లైన్ 27 లైన్ ఓవర్ రైడ్ అయిపోయి 27 లైనే పనిచేసింది. టాప్ లెఫ్ట్ బాటమ్ రైట్. అర్థమైందా? ఇప్పుడు ఏం చేద్దాం? ఫైనల్గా అన్ని సైడ్లలో ఒకటే పెడదాం. ఓకేనా? సో ఇట్లా రాసుకోవచ్చు. లేదు ఇవన్నీ నాకు కన్ఫ్యూజన్ సార్ అంటే ఇండివిజువల్గా రాసుకో. ఇట్లా ఇండివిజువల్గా ప్యాడింగ్ లెఫ్ట్ బాటమ్ టాప్ ప్రాపర్టీస్ ఇండివిజువల్గా రాసుకో. ఓకే, ఇండివిజువల్గా కూడా రాసుకోవచ్చు. లేదు సార్ నేను ప్యాడింగ్ లెఫ్ట్ 10 పిక్సెల్ రాస్తా సార్,
ఏదన్నా ఇట్లా ఒక్కటి అవసరమైనప్పుడు ఇలా రాసుకోవచ్చు, అన్నిటికున్నప్పుడు అలా ఓన్లీ ఒక్కటి అవసరమైనప్పుడు ఇలా రాసుకోవాలి. లేకపోతే అన్నిటికీ పని చేయాలన్నప్పుడు జస్ట్ ప్యాడింగ్ అని పెడితే అయిపోతుంది. రైటా? అంటే నీకు రాసి చూపిస్తున్నా అన్ని ఉంటాయని చెప్పడం కన్నా రాస్తే బెస్ట్ కదా. ఏం మిగిలిపోయింది టాపా? అన్ని రాసి చూపించా. ప్యాడింగ్ లెఫ్ట్, బాటమ్, రైట్, టాప్. 10 పిక్సెల్ 10 పిక్సెల్ 10 పిక్సెల్, ఆల్ సైడ్స్ 10 పిక్సెల్. సరే చూడు ప్యాడింగ్ ఎలా ఉందో, అన్ని సైడ్లో 10 పిక్సెల్ తీసుకుందాం. Yes. ఓకేనా? Yeah. 10 జాలే. సో మార్జిన్ కూడా ఇంకా కాన్సెప్ట్స్ ఏమబ్బా, మార్జిన్ సింగిల్ వాల్యూ, మార్జిన్ 2 వాల్యూస్, మార్జిన్ 4 వాల్యూస్, మార్జిన్ 3 వాల్యూస్, అండ్ మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ రైట్, మార్జిన్ టాప్, ఇండివిజువల్ మార్జిన్ యాజ్ యూజువల్. పైన ఏదైతే ఉందో కోడ్ అదే మార్జిన్ కూడా. అంటే ఒకటి అర్థమైందంటే టీఆర్బిఎల్లో మిగతావన్నీ నీకు ఈజీగా అర్థమైపోతాయి. ఇప్పుడు ప్యాడింగ్ అర్థమైంది అనుకో, నీకు మార్జిన్ కూడా అంతే. క్లియర్గా అర్థమైంది. మార్జిన్ కూడా అంతే. మార్జిన్ 20 30 ఇస్తా, 20 ఇస్తా ఆల్ సైడ్స్ 20 ఇస్తా మార్జిన్. అన్ని సైడ్లు, టాప్లోను, లెఫ్ట్లోను, రైట్లోను, బాటంలోను 20 20 తీసేసుకుంటుంది. పని చేయి, 2 పారాగ్రాఫ్లు తీసుకో, అప్పుడు నీకు ఇంకా నీట్గా కనిపిస్తుంది మార్జిన్ ఉందా లేదా అనేది. 2 పారాగ్రాఫ్లు తీసుకో. మార్జిన్ ఉందా లేదా పారాగ్రాఫ్కి ఉంది ఉంది సార్. ఉంది, డిఫాల్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఓకే, ప్యాడింగ్ ఓకే, మార్జిన్ ఓకే, అవుట్ సైడ్ తీసేసుకున్నాను అండ్ టాప్లో కూడా తీసుకున్నాను. అంత 20 అంటే మరీ ఎక్కువ కదా, 10 చాలే, అంత స్పేస్లు వేస్ట్ చేసుకోకూడదు. ఓకే, తర్వాత బార్డర్. అబ్బా వచ్చాను బార్డర్కి. 5 పిక్సెల్ సాలిడ్ బ్లూ. 5 పిక్సెల్ సాలిడ్ బ్లూ అంటే 5 పిక్సెల్ని సాలిడ్ స్టైల్లో బ్లూ కలర్లో తీసుకోని చెప్తున్నా. తీసుకుందా? ఎస్ బార్డర్ వచ్చిందా పైన? ఎస్ ఎలిమెంట్కి ఒక బార్డర్ యాడ్ చేసుకుందా? అది స్టైల్స్, బార్డర్ స్టైల్స్ చాలా ఉంటాయి నీకు. బార్డర్ స్టైల్స్ ఇట్లా సిఎస్ఎస్ బార్డర్ స్టైల్స్ అని కొట్టు. సిఎస్ఎస్ బార్డర్ స్టైల్స్ అని కొట్టు. ఇస్తాడు ఇక్కడ ఇవన్నీ బార్డర్ స్టైల్స్ సిఎస్ఎస్. ఇక చూడు, నన్ను, హిడెన్, డాటెడ్, డాష్డ్, సాలిడ్. మనం ఇప్పుడు వాడింది సాలిడ్. ఇవన్నీ ఏదైనా వాడుకోవచ్చు నువ్వు. డాటెడ్ అంటే డాటెడ్లో అలా వస్తుంది. సాలిడ్ డాటెడ్ అన్నాను అనుకో, డాట్లు వస్తాయి, ఏం లేదు. ఏదేది కలర్ దగ్గర అది పెట్టారు సార్ మీరు. సాలిడ్ దగ్గర డాట్ పెట్టారు. కలర్ దగ్గర పెట్టారు. సారీ ఇక్కడ కదా మనం చేంజ్ చేయాల్సిందే. డాట్స్ వచ్చినాయా? ఎస్ సార్. బ్లాక్ మీద బ్లూ కనిపించదు కదా. ఎస్ క్లియర్. ఇది ఎస్ డాట్స్ డాష్. సరే, ఇట్లా వద్దులే. ఇక మనం డిఫరెంట్గా అంటే ఒక సైడ్ ఒకటి ఎట్లా పెడదాం. సరే, బార్డర్ విడ్త్, ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఉన్నాయి మళ్ళీ దీనికి. చెప్పా కదా ఆల్రెడీ, డయాగ్రామ్లో రాసా ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఉన్నాయని. ఎస్ ఓకే, సో 10 పిక్సెల్ 100 పిక్సెల్. 10 ఎట్టా 10 టాప్ బాటమ్, 100 లెఫ్ట్ రైట్ లెఫ్ట్. రైట్ లెఫ్ట్. బార్డర్ కలర్ ఆరెంజ్ గ్రీన్. బార్డర్ స్టైల్ సాలిడ్. నేను చెప్పకపోతే ఆరెంజ్ సాలిడ్ గ్రీన్ అంటే రెండు కలర్స్ తీసుకుంటారు. ఎస్ టాప్ బాటమ్ ఒక కలర్ తీసుకుంటుంది, రైట్ లెఫ్ట్ ఒక కలర్ తీసుకుంటుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. సి ఎస్ స్టైల్ ఏమో సాలిడ్ అండ్ బార్డర్ విడ్త్ పెంచేసా లెఫ్ట్ రైట్. పైన కింద 10 పిక్సెల్ ఇచ్చా, లెఫ్ట్ రైట్ మాత్రం 100 పిక్సెల్ ఇచ్చా. పెద్దగా వచ్చేసింది. చూడటానికి ఎలా ఉంది ఇది?
ఏదో 3D షేప్ లాగా. 3D షేప్ థియేటర్ స్క్రీన్ అన్నట్టుంది. అదే థియేటర్ స్క్రీన్ లా ఉందా? అలా ఓకే, పారాగ్రాఫ్ ఎక్కిద్దాం. ఇప్పుడు నీకు అచ్చం నీకు సినిమానే చూపిస్తా ఇక్కడ. సినిమానే చూపిస్తా ఇందులో. సినిమా చూస్తావా ఇందులో? చూపిస్తా ఉండు. యూట్యూబ్లోకి వెళ్ళి మన వీడియోలో ప్లే చేసుకుందాం ఏదో ఒకటి. ఓకే, మన వీడియో ఏదైనా ప్లే చేసుకుందాం. షేర్, ఎంబెడ్, ఐఫ్రేమ్ పెడదాంలే. ఇక్కడ ఓ మధ్యలో పారాగ్రాఫ్ ఉంది కదా, కరెక్టే. అప్పుడు ఓకే, మొత్తం పారాగ్రాఫ్ పెట్టింది సార్. పారాగ్రాఫ్ ఉంది కదా, పారాగ్రాఫ్ కదా, డివ్కి టెక్స్ట్ కదా. పెట్టుకోవచ్చు సార్. ఓకే అది అంతా టెక్స్ట్ కదా. సరే, దాని ఓకే కింద వేస్తాలే. దాని కింద ఒక ఐఫ్రేమ్ వేస్తా. ఐఫ్రేమ్ వేసేసి ఐఫ్రేమ్ కూడా ఇదే స్టైల్ రాద్దామా? ఐఫ్రేమ్ కూడా బోర్డర్ అంతా కథ అంతా వేద్దాం. సార్. చూద్దాం ఎలా వచ్చింది. ఓకే, వచ్చింది ఐఫ్రేమ్ కూడా. ఇక సినిమా. ఎస్ సార్. ఓకే, సరే. సో ఇట్లా గుర్తుపెట్టుకో. ఓకే, ఎస్ సార్. ఇది బాక్స్ మోడల్ యాక్చువల్గా. సంతోష్, ఓకే సార్. సరే. మరి జావా స్క్రిప్ట్ కూడా ఇవాళ స్టార్ట్ చేయనా, రేపు స్టార్ట్ చేయనా? మీరు ఫ్రీ ఉంటే స్టార్ట్ చేయండి సార్, లేదంటే రేపే స్టార్ట్ చేయండి సార్. రేపు చేద్దాంలే. మొత్తం ఒక రోజు ఓకే. అంటే నీకు ఎట్లా అంటే కంటెంట్ హెవీ అయిపోతుంది. మైండ్ గుర్తుపెట్టుకోవాలి కదా. ఓకే సార్. రేపు స్టార్ట్ సరే ఓకే. ఇంకా కాన్సెప్ట్లు అయిపోయినాయి సార్, సిఎస్ఎస్లో ఇంకైతే ఏం లేవు కదా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఏం లేవు. ఇంపార్టెంట్ అని చెప్పేసా నీకు. నాకు ఓకే. తెలుసు కదా నీకు ఏం ఇంపార్టెంటో. ఎస్ అంటే ఇప్పుడు దీంతో ఒక